ఈ క్వశ్చన్ మేము రేజ్ చేద్దాం అనుకున్న ఆంజనేయ రెడ్డి గారు కానీ శ్రీరామ్ గారు రేజ్ చేశారు. ఏంటి అంటే ఇంతకుముందు బండి సంజయ్ ఈయన కొత్తగా వెళ్ళలేదు ఎక్కడికి, తిరుమలకు. గతంలో కూడా వచ్చారు, ఆయన పార్టీ అధ్యక్షులుగా వచ్చారు, ఎంపీగా వచ్చారు. సో అంతకుముందు హోంమంత్రి చాలాసార్లు వచ్చారు, స్వామివారి దర్శించుకున్నారు. మరి అప్పుడు ఎందుకు తెలియదు? మీరు ఇప్పుడు కాదు, 2014 నుంచి మీరే ఉన్నారు కదా, అప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? అప్పుడు మీకు తెలియలేదా? ఒక నిమిషం రాజేష్ గారు, కొన్ని విషయాలు అప్పుడు తెలియకపోయి ఉండొచ్చు. ఏమిటో తప్పు కాదు కదా. తర్వాత అప్పుడు అంటే ఏంటి ఈ నెల రోజుల్లో తెలిసిందంటారా? ప్లీజ్ ఒక నిమిషం, ఈ నెల రోజుల్లో మీకు అంత సమాచారం తెలిసిందా? ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడదా? ఆగండి ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. ఇది అసంబద్ధం అన్నాను. నేను చెప్తాను వినండి. అంటే ఇది బేసిక్ కాదు. ఒక విషయం ఆంజనేయ రెడ్డి గారు, ఒక విషయం నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, నేనేమంటా అంటే ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అప్పటి వరకు తెలియదేమో మాకు, తెలియకుండదు అంటే నెల రోజుల్లో మొత్తం తెలిసిందా మీకు ఏమేం జరిగింది అనేది? 2014 నుంచి రాజేష్ గారు మీరు కూడా అట్లే మాట్లాడతారు. తెలిసినప్పటికీ కూడా ఇస్తాను. రామకృష్ణ గారు ప్లీజ్ మీ దగ్గరికి వస్తాను ఒక నిమిషం. రాజేష్ గారు కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా సమయం కోసం వేచి చూస్తుంటారు. అవి సమస్యలు రైజ్ చేసినా వెంటనే దర్యాప్తు జరిపి చర్య తీసుకునే అవకాశం. సమయం ఏంటండి? కేంద్రంలో మీరే ఉంటే 3 సార్లు మళ్ళీ సమయం ఏంటి? ఇది నిజం కాదు, స్వార్థపూర్తిగా చేస్తున్నా అనమాట. రాజకీయ అవసరాలు ఇది మంచి పాత కాదు. నేను ఒక ప్రశ్న సమయం కోసం రాజకీయాలు చేస్తారా మీరు? సమయం చూసి రాజకీయాలు చేస్తారా? ఆంజనేయ రెడ్డి నేను మాట్లాడతాను, సమయం చూసి కామెంట్ చేస్తారా? సార్ మీరు ఎన్నుకున్నా ఏమిటి? మీరు ఎట్లా చెప్తారు మాకు ఇప్పుడే తెలిసిందని? ఇప్పుడే తెలిసిందని కాదు సార్, మా వాళ్ళు ఒక నిమిషం ఉండండి. మా వాళ్ళు అనేక సంవత్సరాలుగా తిరుమలలో ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న తప్పుడు పనులు ఎక్స్పోజ్ చేస్తున్నారు, పార్టీ నాయకత్వానికి చెప్తున్నారు. అక్కడ భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా మాట్లాడారు కదా, మేము కూడా వెళ్ళాం, ధర్నాలు చేశామని. నారాయణమూర్తి గారు చాలా గొప్పగా చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు జీవో తెచ్చారని, 2 కొండలు చేయడానికి ప్రయత్నం చేసిందే రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను. చెప్పండి. నారాయణమూర్తి గారు 2 కొండల జీవో వాస్తవమే, అది వైఎస్ఆర్లోనే వచ్చింది అనుకుంటా నేను చెప్తున్నాను సార్. జీవో 746 తీసుకొచ్చా 7 కొండలు కలిపింది. రాజేష్ గారు మాట్లాడిద్దాం, నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం, తర్వాత మీరు చెప్పుదురు కానీ. నేను ఒక్క నిమిషం అండి. జీవో తీసుకొచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ సంస్థలు, హిందువులకు సంబంధించిన నాయకులు, స్వామీజీలు పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ఉద్యమం చేశారు. రాజశేఖర రెడ్డి గారు భయపడిపోయి ఆ జీవో తీసుకొచ్చారు. ఆయన ఏమి ఉద్యమం లేకుండా ఇవ్వలేదు. ప్రజలు తిరగబడ్డారు, తిరుమల భక్తులు తిరగబడ్డారు, హిందూ సంస్థలు తిరగబడ్డాయి, స్వామీజీలు తిరగబడ్డారు. తిరగబడ్డ తర్వాత భయపడిపోయి 2 కొండలు కాదు 7 కొండలని జీవో తెచ్చారు. అందుకు తెచ్చారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, పింక్ డైమండ్ సంగతి ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ ఎందుకు తేవడం లేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దానికి సమాధానం చెప్పండి. మమ్మల్ని అడుగుతున్నారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని. పింక్ డైమండ్ సంగతి చెప్పండి. మీరు అది అవమానకరమైన మాట. ఎందుకు విత్డ్రా చేసుకున్నా పరిగణిస్తున్నావా అని దానికి సమాధానం చెప్పండి. మీరు ఏమంటారు? చంద్రబాబు గారు, రామకృష్ణ గారు ప్లీజ్, రామకృష్ణ గారు నేను ఏమంటానంటే ప్లీజ్ ఒక నిమిషం. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. నారాయణమూర్తి గారు మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. రామకృష్ణ గారు